హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని ముందుగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనము మసాలాలు యాడ్ చేద్దాము. ఉప్పు, పసుపు, కారము, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, పచ్చిమిర్చి, అలాగే నేను 1/4 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం ఆయిల్, గరం మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఒక 4 ఆనియన్స్ని నేను సన్నగా స్లైసెస్గా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాము. ఫస్ట్ ఒక బాండీలోకి ఆయిల్ వేసేసుకొని ఒక 3 to 4 స్పూన్స్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇందులో. అలాగే ఒక మీడియం సైజు టమాటోని కూడా నేను పొడుగ్గా కట్ చేసుకున్నాను. దాన్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసి ఉందాము. ఒక 5 minutesలో అవుతుంది. దాని తర్వాత చూద్దాము. ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయింది. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు మనము ఒక 2 cups వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకుందాము. 2 కప్పులు నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బాస్మతి రైస్ 300 నుంచి 400 grams తీసుకున్నాను. దాన్ని ఒక 2 times వాష్ చేసుకొని మనం ఒక 1/2 hour నానబెట్టుకోవాలన్నమాట. అలాగే ఒక పెద్ద గిన్నెలో మన రైస్ కంటే వాటర్ ఎక్కువగా ఉండేటట్టు తీసుకొని వాటర్ పోసేసి అందులోకి ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగ, మిరియాలు, ఇలాచి వేసేసి మూత పెట్టుకోవాలి. బాగా వేడిగా అవ్వాలి వాటరు. బాగా వాటర్ వేడిగా అయిన తర్వాత బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. అలాగే నేను ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను రైస్లోకి. ఇది 80% కుక్ అయింది. ఈలోపు మన చికెన్ గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకుందాము. అలాగే నేను కలర్ కోసము ముక్క కూడా ఉడికిపోయింది. కలర్ కోసము నేను కుంకుమ పువ్వు తీసుకుంటున్నా. కుంకుమ పువ్వుని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే దాని కలర్ వచ్చేస్తుంది. ఇది పక్కన పెట్టుకుందాం గోరువెచ్చని నీళ్ళు వేసేసి. ఇప్పుడు మన రైస్ ఉడికిపోయింది కదా, దానిపైన చికెన్ వేసి లేయరింగ్ వేసేద్దాము. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. అలాగే నేను దీనికోసం ఒక 3 eggs ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్ని కూడా ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ అంతా వేసిన తర్వాత నీట్గా పరుచుకొని దాన్ని ముందు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పెట్టుకోవాలి. అలాగే పుదీనా, కొత్తిమీర ఇవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే ముందు ఫ్రై చేసుకున్న నేను బ్రౌన్ ఆనియన్స్ని అవి కూడా వేసుకున్నాను. ఒక గీ ఏమో 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి. కలర్ కోసం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వాటర్ వేసేసుకొని అండ్ గరం మసాలా నేను పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేస్తున్నాను. అది కూడా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మనం దమ్ పెట్టుకుందాము. పైన ఒక బరువుది ఏదైనా పెట్టుకున్నాను. ఒక 20 నుంచి 30 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి.
పెట్టుకొని ఆఫ్ చేసిన తర్వాత దీన్ని ఒక 20 minutes వదిలేసేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. రైస్ టెక్స్చర్ గ్రెయినీగా ఉంది అండ్ పొడుగ్గా కూడా ఉంది, బాగుంది. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ బిర్యానీ రెడీ అండ్ టేస్ట్ కూడా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.